కొన్ని రోజుల పాటు కనీసం మొదట్లో వచ్చినప్పుడు కొన్ని గంటల పాటు రోజు మొత్తం మీద కొన్ని గంటల పాటు ఫోన్ చేతిలోకి తీసుకోకూడదు. ఏ నోటిఫికేషన్స్ ఏమి కంప్లీట్గా చెప్పాలంటే నోటిఫికేషన్స్ ఆఫ్ చేయాలి. ఫోన్ అనేది మహా అయితే కనుక కమ్యూనికేషన్ అర్జెంట్ ఫోన్ కాల్ మాట్లాడాలి అనుకుంటే అప్పుడు మాత్రమే ఫోన్ తీసుకోవాలి. వాట్సాప్ లాంటివి ఇలాంటి వాటిని రోజు మొత్తం మీద ఒక 3 గంటలకు ఒకసారి 5 గంటలకు ఒకసారి ఒక్కసారి మాత్రం మనం చూస్తూ ఉంటాం. పూర్తిగా అత్యంత ముఖ్యమైతే మాత్రమే ఫోన్ తీసుకుంటాం. అంటే చీటికి మాటికి నోటిఫికేషన్లు వచ్చి యాప్లోకి వెళ్ళడం ఇలాంటివంతా కూడా చేయకూడదు. ఇలాగా కొన్ని గంటల దగ్గర నుంచి కొన్ని రోజుల పాటు, ఒక వారం రోజుల పాటు, 10 రోజుల పాటు చేస్తే ఏమవుతుందంటే, ఇది నేను పర్టికులర్గా నేనే వ్యక్తిగతంగా చేస్తూ ఉంటాను. చేసినప్పుడు ఏమవుతుంది అన్నదాన్ని సైకలాజికల్గా చూస్తే, ఫస్ట్ ఇక్కడి నుంచి ఫోన్ చెక్ చేసుకోవాలనే టెండెన్సీ పెరిగింది. ఫస్ట్ ఒక గంట పాటు టెండెన్సీ పెరిగిన తర్వాత ఓకే ఫోన్ ఎక్కడో పడేసాను, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం అవసరం లేదు అని చెప్పేసి అనే భావన వచ్చినప్పుడు కొంత డిస్టెన్సింగ్ ఫ్రమ్ ద ఫోన్ అంటే దూరం అయిపోతున్నాం ఎక్కడ ఫోన్ నుంచి, అంటే కొంత ఇమ్యూనిటీ వచ్చింది. దానికి వెంటనే తీసుకోవాలి. జేబులో పెట్టుకున్నప్పుడు ఏమైంది, సడన్ గా తీసేసేసుకొని వాడతాం. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టామనుకోండి, దూరంగా ఉంచడం, అసలు మన చుట్టుపక్కల మన ఫోన్ లేకుండా ఉంచడం. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమేనండి, మన దగ్గర ఎవరి దగ్గర ఫోన్ లేవు, అది దూరంగా పెట్టాము. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, నేను గమనించింది ఎక్కువ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఫోన్ దగ్గర ఉంటే వర్క్ డిస్టర్బ్ అవుతుంది. సో వాళ్ళు చేసే పనిలో నోటిఫికేషన్ రాగానే పని పక్కన పెట్టి ముందు ఇది చూస్తున్నాం. అంటే మీరన్న ప్రకారంగా ఫోన్ దూరంగా పెట్టడం వలన కొంతవరకు దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. రెండవది, ఈ మధ్య మా ఫ్రెండ్స్ ద్వారా విన్నది ఏంటంటే, 5 to 6 మాత్రమే నేను నోటిఫికేషన్ చూస్తాను, ఈవినింగ్ 5 to 6 మాత్రమే నేను వాట్సాప్ చూస్తాను, ఈవినింగ్ 5 to 6 మాత్రమే నా ఫ్రెండ్కి నేను మెయిల్ చేస్తాను అనేటటువంటిది చాలా మంది తీసుకుంటున్నారు. సో ఇది కూడా ఒక డిజిటల్ డిజాస్టర్ భాగంగానే. ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, నేను రెస్పాన్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారు అనే భావనలో ఫస్ట్ ఉంటారు. మీరు రెస్పాన్స్ ఇవ్వకపోయినా కూడా ఏం జరగదు.